హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కే మొలాలి, మెకానికల్ డికోడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఇంకో ప్రాబ్లం తీసుకొస్తానండి. ఆ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ నుంచి అనమాట. సో ఆ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ ఉంది, చూద్దాం. ఈ ప్రాబ్లం మీకు అర్థం కావాలంటే నా వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఓకే, సో ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ షేడెడ్ ఏరియా షోన్ ఇన్ ఫిగర్, ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఇచ్చాడో ఆ డయాగ్రామ్ ప్రకారం మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఒక రెక్టాంగిల్ బాక్స్, షేడెడ్ ఏరియా అనమాట. ఈ షేడెడ్ ఏరియా యొక్క సెంట్రాయిడ్ ఏ విధంగా ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో సెక్షన్ 1 సెక్షన్ 2 బాక్సులు చేసినట్టయితే మనకి వచ్చేస్తుంది అనమాట. సెక్షన్ 1 వచ్చేసి బిగ్గర్ డయామీటర్ అన్నట్టు, ఇది సెక్షన్ 1 అనుకోండి, దీన్ని సెక్షన్ 2 అనుకోండి వాల్యూస్ ప్రకారంగా. సో ఇప్పుడు సెక్షన్ 1 అంటే మనకి సెంట్రాయిడ్ కావాలంటే ఏం కావాలి, A1 కావాలి, తర్వాత X1 కావాలి, లేదా Y1, ఇది Y1 కావాలి, తర్వాత A2 కావాలి, Y2 కావాలి. సో ఇప్పుడు దీని ప్రకారం మనం చేయాల్సిన ప్రాబ్లం అంటే సెక్షన్ 1 40 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో దీన్ని మనం ఏరియాగా కన్వర్ట్ చేసిన తర్వాత Y2 వాల్యూ కూడా మనం చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం సొల్యూషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం ఆన్సర్. సో ఇది సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ A1 వాల్యూ ఏమి ఇచ్చాడంటే మనకి, సో ఇక్కడ మనం రాద్దాం A1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా 40 × 30 ఏరియా అనమాట. సో 40 × 30 అంటే 40 30 ఎంత అవుతుంది, 1200 అవుతుంది. సో mm². సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఇచ్చిన వాల్యూ 40 × 30, సో ఇక్కడ 1200 వచ్చేసింది అనమాట. అలాగే ఇక్కడ A1 వచ్చింది కాబట్టి మళ్ళీ Y1 చూసుకోవాలన్నమాట. Y1 వచ్చేసి ఇక్కడ 40 ఉంది కదా, ఈ 40/2 వేసుకుంటే మనకి h/2 వేస్తే ఒక వాల్యూ వస్తుంది అనమాట, 20. సో ఆ Y1 అనేది ఇక్కడ 20 mm. సో అలాగే నెక్స్ట్ A1 వచ్చింది కాబట్టి A2 వాల్యూ ఫైండ్ చేయాలి. A2 వాల్యూ అంటే ఇదిగోండి, ఇంటర్నల్గా 20, ఇక్కడ 12 చూసారా, ఆ వాల్యూ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 20 × 12, సో ఇక్కడ ఎంత వస్తుంది, 10 20 200 అంటే 220 240 వస్తుంది అనమాట. సో ఇక్కడ 240 వేసుకోవచ్చు, 240 mm². సో నెక్స్ట్ Y2 ఎలా వస్తుంది వాల్యూ అంటే, సో ఇక్కడ ఇది టోటల్ వాల్యూ చూసారా, ఇక్కడ 5 + 5 30 వస్తుంది కాబట్టి దీని ఇక్కడ 12 ఉంది, 12/2 వేసుకుంటే వచ్చే వాల్యూ ఏదైతుందో మనకి 6 వస్తుంది. అలా కాకుండా ఈ ఓవరాల్ లెంత్ బై వేసుకుంటే సెంటర్ పాయింట్ చూసుకుంటే అయితే 11 వస్తుంది అనమాట. అంటే 22 అనుకోండి, 12 + 12 24 అవుతుంది. దీంట్లో సెంటర్ లైన్ చూసుకున్నాం అంటే మనకి 11 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఉన్న 20, దాంతోపాటు ఇక్కడ ఈ 5లో కావచ్చు లేదా దీంట్లో కావచ్చు, 20 ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో 20/2 వేసుకుంటే వచ్చే వాల్యూ ఏది ఉందో అది వస్తుంది అనమాట. క్యాలిక్యులేషన్ చేద్దాం ఒకసారి. 20 + 20 / 2 30 వస్తుంది. సో ఇక్కడ వాల్యూ వచ్చి చేంజ్ 11 అనమాట. సో ఇక్కడ Y2 11. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఏదైతే వాల్యూ ఉందో, ఈ డిస్టెన్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో Y బార్ అంటే ఈ సెక్షన్ ఆఫ్ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో లెస్ అవుతుంది అనమాట. సో దానికోసం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ Y బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ కాబట్టి A1 Y1 మైనస్ A2 Y2 డివైడెడ్ బై A1 మైనస్ A2. ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో A1 అంటే ఎంత వచ్చింది మనకి 1200 ఇంటూ Y1 అంటే 20 మైనస్ A2 అంటే ఎంత 240 ఇంటూ Y2 అంటే 11 డివైడెడ్ బై 1200 మైనస్ 240. సో ఇక్కడ Y బార్ వాల్యూ వస్తుందన్నమాట. ఆ Y బార్ వాల్యూ ఏదో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో చూడండి ఇక్కడ, సో 1200 ఇంటూ 20 మైనస్ 240 ఇంటూ 11
డివైడెడ్ బై 1200 మైనస్ 240. సో ఇక్కడ వచ్చిన వాల్యూ మనకు వచ్చేసి 22.25 వచ్చిందనమాట. సో y బార్ అనేది 22.25 mm. సో ఇది మన ఆన్సర్. దీంట్లో ఏదైతే షేడెడ్ ఏరియా ఉందో ఆ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో ఇది అనమాట మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. ఇటువంటి నోటిఫికేషన్ మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ఉంటానండి, బాయ్.